మనకి ఇప్పటికే పొలాల్లో పనిచేయడానికి మనుషులు దొరకట్లేదు, ఎలక్ట్రీషియన్స్ దొరకట్లేదు, ప్లంబర్లు దొరకట్లేదు, టెక్నికల్ స్టాఫ్ దొరకట్లేదు. వీటితో ఇబ్బంది పడుతున్నాం. నర్సింగ్ స్టాఫు తక్కువైపోయారు, డాక్టర్లు తక్కువైపోయారు. ఇప్పుడు దాన్ని పెంచుకోవడం పోయి, మన స్టాఫ్‌ని మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపించడం. ఇది ఒక బాధ్యతే నో డౌట్. బట్ ఇక్కడ వర్క్ ఫోర్స్ సరిపడా ఉంచుకొని ఆ తర్వాత పంపించాలి. ప్రస్తుతం ఏదైతే నిన్న లోకేష్ గారు ఈ వీళ్ళతో సమీక్షించినటువంటి సందర్భంలో స్కిల్ డెవలప్‌మెంట్ దాంట్లో సమీక్షించిన సందర్భంలో బ్లూ కాలర్ జాబ్స్, నర్సింగు, వెల్డర్సు, ట్రక్కర్సు, బిల్డింగ్ వర్కర్లకి జర్మనీ, ఇటలీతో సహా పలు దేశాలు డిమాండ్. అట్లాగే యూరప్ దేశాల్లో కావాల్సినటువంటి కొన్ని అడుగుతున్నారు. ఈ మధ్యనే మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు పిలుస్తున్నారు, జర్మనీ వాళ్ళు పిలుస్తున్నారు, జపాన్ వాళ్ళు పిలుస్తున్నారు రమ్మనమని చెప్పి అనేటటువంటి. వాళ్ళకి మనుషులు తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, పనిచేసేవాళ్ళు లేక మన ఫోర్స్‌ని అడుగుతున్నారు. ఇదివరకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కావాలనేవాళ్ళు, లేకపోతే అట్లాంటివి అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు అడుగుతున్నటువంటి అంతా కూడా ఈ తరహాయికి అవుతున్నటువంటి పరిస్థితి. ఏది ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళకి సంబంధించినటువంటి, బ్రెయిన్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని ఇప్పుడు అడుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇక్కడ ఆ భాషల్లో శిక్షణ ఇచ్చి ఇక్కడ వాళ్ళని అక్కడికి పంపిద్దామని చెప్తున్నారన్నమాట. అప్పుడు ఇక్కడ వర్క్ ఫోర్స్ అంతా వెళ్ళిపోతే రేపు పొద్దున మనం ఎతుక్కోవడానికి ఇబ్బంది పడాలి. ఇప్పటికే మనకి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నటువంటి వాళ్ళే వ్యవసాయ కూలీల కింద మారుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు బార్బర్లుగా పనిచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ వాళ్ళని విదేశాలకు పంపిస్తే మంచిదా? వాస్తవంగా ఏది తనకు మాలిన ధర్మము మిగులు చెడ్డబేరము అని ఓ సామెత ఉంది. అది ఆలోచించుకోవాల్సింది.